ఆయన మరి దేవుని ప్రియులారా, రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో వారు భార్య జీవితంలో, పాస్టమ్మ గారి జీవితంలో జరిగిన అద్భుతాలు, స్వస్థత, విడుదలను గురించి దేవుడు వారి ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనేక మంది ఆ యూట్యూబ్లో లైవ్ను అనేక మంది చూశారు నిన్నటి రాత్రి సమయంలో. ఇప్పటి వరకు కూడా చూస్తూనే ఉన్నారు. ఈ పరిచర్య ఇలా వెంబడిస్తూ చేస్తూ ఉన్నాం. ప్రతి శనివారం 7 గంటల నుండి 7:30 నుండి 9 వరకు రండి దేవుని యొద్ద మొరపెడదాం. హల్లెలూయా. నాకు మొరపెట్టు, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను తెలియపరుస్తున్నాను అన్నాడు. என்னை நோக்கி கூப்பிடு, உனக்கு எட்டாதமான அறியாதமான பெரிய காரியங்களை செய்வேன். எரோமியா 33:3 నాకు మొరపెట్టు, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నా జీవితంలో పరిచర్యలు చేస్తూనే ఉన్నాడు. 2 రూపాయలతో ఇక్కడికి వచ్చా నేను. మరి ఊరు విడిచిపెట్టి, అబ్రాహాము వలె బంధువులు విడిచిపెట్టి, స్నేహితులు విడిచిపెట్టి 2 రూపాయలతో 40 కిలోలు బియ్యంతో ఇక్కడికి వచ్చా. ఇక్కడ నిలబడినానే ఇదే మట్టి ఇల్లు, ఇదే రేకులతో కప్పబడిన ఇల్లు ఇప్పుడు ఇది మందిరంగా మారిపోయింది. హల్లెలూయా. దావీదు దేవుని ఇల్లు కట్టినప్పుడు దావీదుకు దేవుడు ఇల్లును కట్టించినట్లుగా దేవుని ఇల్లు కట్టినప్పుడు మాకు దేవుడు ఒక ఇల్లును పక్కలో కట్టించాడు. హల్లెలూయా. నేను ఎక్కువగా మాట్లాడలేదు, దైవజనునికి సమయాన్ని ఇద్దాం. మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాం కనుక దేవుని ప్రియులారా, వాక్యాన్ని చాలా చాలా గమనముగా వినాలి. మనందరూ కూడా చప్పట్లు కొట్టి దైవజనులని, యేసు ఎక్కువ ప్రేమిస్తున్న దైవజనులు, వాళ్ళది తూత్తుకుడి జిల్లా, తూత్తుకుడి మావట్టం, సడయన్ కనర్ సాతాంకులం. హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడు చెన్నై పట్టణంలో ఉంటూ వారి యొక్క సడయన్ కనర్లో కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. మాతో కూడా 2004 నుండి ఈ పరిచర్యలో మాతో కూడా ఉన్నారు. దైవజనులు ఎక్కడెక్కడ వచ్చి కాలు పెట్టి కుటుంబాల్లో ప్రార్థించినాడో, సాక్ష్యాన్ని పంచుకొని ప్రార్థించినారో ఆ కుటుంబాలంతా కూడా ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. ఎందరూ దేవునికి కానుకలు చినిగిపోయింది వేసినారు, చల్లకుండా ఉండేది వేసినారు. ఎందరూ ఆదివారం, నేను ఈరోజు ఆదివారం కూడా చల్లకుండా ఉండే నోట్లు వేసినారు. చెప్తే కూడా మారింది. మీకు మారింది దేవునికి ప్రియంగా ఉంటుందా? కుంటి కోడిని, రోగం వచ్చిన కోడిని, వ్యాధితో ఉన్న వాటిని దేవునికి కానుకలుగా అర్పిస్తారా? హల్లెలూయా. ఒకరోజు మా కోడి పుంజుకి రోగం వచ్చింది. ఎండాకాలంలో రోగాలు వస్తాయి. మా అమ్మ ఈ కోడిని దేవునికి వదిలేస్తాననింది. సాయంకాలంకంతా పట్టుకొని కోసి తినేసినాం మేము. ఏమరా దేవునికి వదిలిది కోసేసినామంటే, బుద్ధి ఉందమ్మా, రోగం వచ్చిన కోడిని దేవునికి ఇస్తావా? హల్లెలూయా. కనుక చల్లనేది అంతా దేవునికి ఇస్తున్నారు, చెల్లేది మీకు పెట్టుకుంటే ఉండేది కూడా బూడుస్తుంది. హల్లెలూయా. మనం చప్పట్లు కొట్టి దైవ సేవకుల్ని మనం ఆహ్వానిద్దాం. கரங்களை தட்டி நம் மத்தியில் வந்திருக்கிறதான இயேசு அதிகமாக நேசிக்கிற போதகரை நம்ம அழைக்கலாம். பிரைஸ் காட். ஹல்லேலூயா. ஹல்லேலூயா. மிகவும் சந்தோஷம் உங்களை பார்ப்பதில்ல. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. காலையிலிருந்து ஆண்டவரோடு நீங்கள் இருக்கிறீங்க. ఉదయం నుండి దేవునితో కూడా ఉన్నారు. 2வது நாள் ஆக போகுது. 24 முடிஞ்சு இன்னும் கொஞ்ச நேரத்தில் 25 பிறக்க போகுது. ఇంకా కొద్ది సమయానికి 24వ దినం ముగించి 25వ దినములో కాలు పెట్టబోతున్నాం. நிச்சயமாக கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. அவருடைய பாதத்தில் அமர்ந்திருந்த ஒருவரையும் அவர் வெறுமையா అனுపనదిல்லை. ఆయన పాదముల దగ్గర కూర్చొని ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని వ్యర్థంగా దేవుడు పంపించడు. அவருடைய வார்த்தையை கேட்டு அத்தனை பேர்கள் சுகத்தோடு திரும்பினார்கள். ఆయన మాటలు విన్నటువంటి ప్రతి వారు స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళారు. நீங்கள் இந்த அதிகாலையிலிருந்து நாளெல்லாம் ஆண்டவருடைய சமூகத்தில் உட்கார்ந்து இருக்கிறீங்க. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నారు. 6 நாளும் சரீர உழைப்பை கொடுத்து 6 நாளும் உலகத்துக்காக உழைத்திருக்கிறீங்க, కుటుంబத்துக்காக உழைத்திருக்கிறீங்க. 6 దినాలు లోకములో కుటుంబాని కోసం ఎంతో శ్రమపడి కష్టపడి ఉన్నారు. ஒருவேளை தேவனை அறியாத மக்களாக இருந்திருப்பேன், இந்த நாள் என்ன பண்ணிட்டு நல்லா சாப்பிட்டு வீட்டில் தூங்கி இருப்பீங்க.
దేవుని அறியாத மக்களா దేవుని ఎరగనటువంటి వాళ్ళైతే బాగా తిని ఇంటిలో నిద్రించి ఉంటారు. ஆனா இன்னைக்கு தேவனை அறிந்திருந்ததுனால దేవుని తెలుసుకున్నందువల్ల இந்த நாளை முழுதும் ஆண்டவர் கண்டு கொடுத்திருக்கிறீங்க. ఈ రోజంతా దేవుని కొరకని ఇచ్చి ఉన్నారు. ஒருவேளை சரீர பலவீனத்தோடு இருப்பீங்க, ఒకవేళ శరీర బలహీనతో ఉండొచ్చు, இன்னைக்கு ரெஸ்டே இல்லாம இருப்பீங்க, ఒకవేళ విశ్రాంతి లేకుండా ఉండొచ్చు. ஆனா உங்களுக்கு புது பலம் தர போறாரு. ప్రభు నూతన బలం అనుగ్రహించు, புது பலம் தர போறாரு. నూతన బలం అనుగ్రహించబోతున్నాడు. வேதம் அப்படிதான் சொல்லுது. పరిశుద్ధ గ్రంథం అలా చెప్పబడుతుంది. அப்போஸ்தலர் 1:8 அப்படி சொல்லுது. అపోస్తలుల కార్యము 1:8లో పరిశుద్ధాత్మ ஆவி உங்களிலே வரும்போது, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు நீங்கள் பலனடைந்து మీరు బలము పొంది எருசலேமிலும் யூதேயாவிலும் சமேரியாவிலும் உலகத்தின் கடைசி பர்యంత எனக்கு సాక్షిகளா இருப்பீங்க. మరి ఎవరో బాత్రూమ్ దగ్గర సెల్ ఫోన్ వదిలేసి వచ్చేసినారంట. మా జాస్వా ఎత్తుకొచ్చిస్తున్నారు. బాత్రూమ్ దగ్గర పాస్కి వెళ్ళేటప్పుడు ఎవరో సెల్ ఫోన్ వదిలేసి వచ్చారు. ప్రైజ్ గాడ్. ఎవరిదో ఆ సెల్ ఫోన్ తెల్ల, అయ్యా దీంట్లో ఎవరి పేరు ఉందో చూడు, నాది అంటారేమో ఎవరైనా. హల్లెలూయా, హల్లెలూయా. சொல்லுங்க. தேவ பிள்ளைகள் உங்களுக்கு புது பலம் தருவார். ప్రభు నూతన బలం ఇస్తున్నాడు. நீங்க ஜெபம் முடிந்து போகும்போது புது பலத்தோடு போவீங்க. ప్రార్థన ముగించుకొని వెళ్ళేటప్పుడు ఎందరూ నూతన బలంతో వెళ్ళబోతున్నారు. இரட்டத்தனையான ஆசீர்வாதத்தோடு திரும்புவீங்க. రెండంతల ఆశీర్వాదంతో తిరగబోతున్నారు. நிச்சயமா நீங்க ஆசீர்வதிக்கப்படுவீங்க. నిశ్చయముగా మీరు ఆశీర్వదింపబడతారు. விசேஷமா நான் உங்கள் இந்த நாளில முழுவதும் உங்களோட இருக்கிற ஆண்டவர் எனக்கு ஒரு வாய்ப்பை கொடுத்தார். ఈ రోజంతా మీతో కూడా ఉండడానికి ప్రభు నాకు కూడా ఈ సమయాన్ని ఇచ్చాడు. యేసు ఆశీర్వదిక తిరుసభയുടെ தலைமை போதகர், యేసు ఆశీర్వదించు స్థానిక సేవకులు, అయ్యోడు சேர்ந்து ஊழியம் பண்ற ஊழியக்காரர்கள், అయ్యగారితో కూడా కలిసి పరిచయం చేస్తున్న సేవకులు, இப்படியான அனைவருக்கும் இயேசு அதிகமான இயேசுగా ஜெப வீட்டின் சார்பாக வாழ்த்தையும் நன்றியும் தெரிவித்துக் கொள்கிறேன். ఇలాగూ వారితో కూడా కలిసి సేవ చేస్తున్న సేవకులకి సంఘానికి మరి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. పక్కన కయ్య పిడి పట్టు சொல்லுங்க, கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். పక్కల మీ చేతులు పట్టి చెప్పండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஆக வேகமா இன்னைக்கு வசனம் உங்களுக்கு அற்புதத்தை நீங்க பெற்றுக்கொள்ள வேண்டும். మరి మీరు అద్భుతాలు పొందుకోవాలి. தேவன் அற்புதம் செய்கிற தெய்வம். ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. அவர் நன்மை செய்கிற தெய்வம். ఆయన మేలులు చేసే దేవుడు. பிசாசின் கையில இருந்து அகப்பட்ட மக்களை விடுதலையாக்குற தெய்வம். అపవాది చేత పట్టబడిన వారిని విడిపించే దేవుడు. అనేక ఆరాధన వేళల్లో కూడా అనేక மக்கள் విడుదலை கொடுத்தது பார்த்தோம். ఆరాధన సమయంలో అనేకులకి దేవుడు విడుదలిచ్చి చూస్తున్నాడు. அவருடைய வார்த்தை கேட்டுக்கொண்டிருக்கும் போதே உங்களுக்கு விடுதலை உண்டாகும். ప్రభు మాటలు వింటున్నప్పుడే మీకు విడుదల దొరుకుతుంది. உங்களுக்கு சுகம் உண்டாகும். మీకు స్వస్థత కలుగుతుంది. உங்களுக்கு ஆரோக்கியம் உண்டாகும். ఆరోగ్యం, உங்களுடைய பலவீனங்கள் மாறும். మీ బలహీనతలు మారుతుంది. ஆராதிக்கிற தெய்வம் அவரால் கூடாது ஒன்றும் இல்ல. మనం ఆరాధించే దేవుని ద్వారా కూడనటువంటిది ఏది లేదు. ஒரு వచనத்தை వాసింగ్ అపోస్తలుల 10:38. అపోస్తల కార్యము 10:38. వేగంగా వాసింగ్. త్వరగా అపోస్తల కార్యము 10వ అధ్యాయం 38వ వచనం. நசராகிய இயேசுவை தேவன் பரிசுத்த ஆவியினாலும் வல்லமையினாலும் அபிஷேகம் பண்ணினார். தேவன் அவருடனே கூட இருந்தபடியினால் அவர் நன்மை செய்கிறவராகவும் பிசாசின் வல்லமையில் அகப்பட்ட யாவரையும் குணமாக்கும்படியாக சுற்றி திரிந்தார். கரங்கள் தட்டி చప్పట్లు కొట్టి దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థతపరచుచు సంచరించుచుండెను. அவர் நம்ம நடுவுல இருக்கிறார். ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉలావి கொண்டிருக்கிறார். మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. எத்தனை நம்புறீங்க? ఎవరు నమ్ముతారు? அந்த பரிசுத்த ஆவியானவர் நம்ம மத்தியில வரும்போது உலாவி கொண்டிருக்கிறார். ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. அவர் நமக்கு நன்மை செய்கிறவரா இருக்கிறார். ఆయన మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ஒருவேளை நமக்கு கிரியை செய்கிற பிசாசுடைய கிரியைகளை அழிக்க முடியாத அவர் நம்ம மத்தியில இருக்கிறார். మన మధ్యలో మనలో క్రియ చేస్తున్న అపవాదిని నాశనం చేయడానికి మన మధ్యలో ఉన్నాడు. முழு மனுக்குலத்துக்கும் విడుదలయాకుம்படியாக எல்லாத்தையும் அவர் ஏற்றுக்கொண்டார். లోకం అంతటను లోకములో ఉన్న జనులందరికీ వారికి విడుదల ఇవ్వడానికి ఆయన మోసుకున్నాడు. நம்மளை படைத்த தெய்வம் அந்த பூமியில இறங்கி வந்து உங்களுக்காக எனக்காக சிலுவையிலே பலியாகி அவருடைய பரிசுத்த ரத்தத்தை சிந்தி நம்மள இருந்த பாவத்தையும் சாபத்தையும் நீக்கும்படியாக அவர் செய்து விட்டார். ఆయన
పరలోకమును విడిచి భూమిలో వచ్చి మన కొరకు సమస్తమును చేయడానికి ఆయన ఈ భూమిలోకి దిగి వచ్చి సమస్తమును జరిగించడానికి ఆయన శిలువలో వ్రాలాడి రక్తమును కార్చి జయాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. அப்போஸ்தலர் 2ஆம் அதிகாரத்துல முதல் வசனத்தை வாசிங்களா? అపోస్తల కార్యం 2వ అధ్యాయము 1 మొదటి వచనాన్ని చదవండి. பெந்தகோஸ்து என்னும் நாள் வந்தபோது அவர்கள் எல்லாரும் ஒருமனப்பட்டு ஓரிடத்திலே வந்திருந்தார்கள். எங்க வந்திருந்தாங்க? ஒருமனப்பட்டு ఏక మనసు కలిగి ఎక్కడికి వచ్చున్నారు? ஒரே இடத்துல கூடி வந்திருந்தாங்க. అందరూ కూడా ఏక మనసు కలిగి ఒకే స్థలంలో కూడి ఉన్నారు. அங்கதான் முத மாம்சமான யாவர் மேலும் பரிசுத்தாவி ஊற்றப்பட்டது. అక్కడే మరి శరీరమైనటువంటి అందరి మీద అపోస్తుల మీద దేవుని పరిశుద్ధాత్మ మరి కుమ్మరింపబడింది. இன்னைக்கு சபையில எல்லார் மேல ஊற்றப்படுகிறது போல ఈ రోజు సంఘములో అందరి మీద కుమ్మరించినట్లుగా அன்னைதான் ஆரம்ப நாள் ஊற்றப்பட்டது. ఆ ప్రారంభ దినములో కుమ్మరింపబడింది. வேதத்துல 120 பேர் கூடி இருந்தாங்க எழுதப்பட்டிருக்கு. పరిశుద్ధ గ్రంథములో 120 మంది కూడి ఉన్నారని రాయబడి ఉన్నది. ஆண்டவர் சொன்னாரு, உங்கள் மேல நான் பரிசுத்த அனுப்புவேன், நீங்க எங்கேயும் போவாதங்க அங்கே இருங்கன்னாரு. మీ మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను, మీరు ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళొద్దన్నాడు. அங்கே இருந்தாங்க அவங்க. వాళ్ళు అక్కడే ఉన్నారు. பரிசுத்த ஆவியானவர் மேல பலமா ஊற்றப்பட்டார். పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతంగా బలంగా వాళ్ళ మీద కుమ్మరింపబడింది. அவருடைய நாவுல அக்கினிமயமான ஆவியானவர் ஊற்றப்பட்டார். ఓ పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద దిగినప్పుడు అగ్ని జ్వాలలంటి నాలుకలుగా విభజింపబడినారు. அவங்க அந்நிய பாஷை பேச ஆரம்பித்தாங்க. వారు అన్య భాషలు మాట్లాడడానికి కొనసాగారు. அந்த 3ஆம் அதிகாரத்தை வாசிங்களா? 1ஆம் அதிகாரம் அப்போஸ்தலர் 3:1. అపోస్తల కార్యము 3:1 వాక్యము. ஜெப வேளையாகிய 9ஆம் மணி நேரத்தில் பேதுரும் யோவானும் தேவாலயத்துக்கு போனார்கள். அப்பொழுது தன் தாயின் வயிற்றில் சப்பானியா பிறந்த ஒரு மனுஷனை சுமந்து கொண்டு வந்தார்கள். தேவாலயத்திலே பிரவேசிக்கிறவர்களிடத்தில் பிரவேசிக்கிறவருடைய இடத்தில் பிச்சை கேட்கும்படியா நாள்தோறும் அவனை அலங்கார வாசல் எண்ணப்பட்ட இடத்தில் தேவாலய வாசல் அண்டையிலே வைப்பார்கள். இவனுக்கு எத்தனை வயசு? 40 வயசு என்று எழுதப்பட்டிருக்கு. நீங்க வீட்ல போய் வாசிங்க. வயசு అంటే 40 సంవత్సరాలు ఇంచుమించు. இவன் தாயின் கருவிலே இருக்கும்போதே சப்பானியா பிறக்கிறான். తల్లి గర్భముల నుండి పుట్టినప్పుడే అతడు కుంటివాడుగా పుట్టాడు. அதனால அவங்க குடும்பத்துல முடிவு பண்ணாங்கனால எந்த வேலையும் செய்ய முடியாது. ఇతడు ఏ పని చేయలేడు. இவனால ஒண்ணும் செய்ய முடியாது. ఇతడు ఏ పని చేయలేదు. நடக்க முடியல. அவனுக்கு ஒரு பக்கம் வேதனை. ఒకవైపు వీడు నడవలేదని, இன்னொரு பக்கம் மத்தவங்களை பார்த்து ஏதாட்டும் கிடைக்குமான்னு சொல்லி கையேந்திர ஒரு சூழ்நிலை. మరి ఇంకొక వైపు చూస్తే ఇతడు అనేకలు మరి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చేతులు సాపే ఆ సమయం. யோசித்து பாருங்க, உனக்கு எவ்வளவு வேதனையா இருந்திருக்கும். అతనికి ఎంత వేదన చూడండి. எல்லாரும் அழகா நடந்து போயிருப்பாங்க. అందరూ చక్కగా నడిచి వెళ్ళి ఉంటారు. உங்களை போல நல்ல ட்ரெஸ் உடுத்தி அழைத்து வந்திருப்பாங்க. బాగా వస్త్రాలు ధరించి మందిరానికి వచ్చి ఉంటారు. அவன் ரோட்ல அங்க வாசல்ல உட்கார்ந்து இருந்திருப்பான். అతడు శృంగారం అనే ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. வருகிற மக்களை பார்த்து கையேந்தி இருப்பான். వచ్చేవారిని వెళ్ళేవారిని ஏதாட்டும் கிடைக்குமான்னு சொல்லி ఉంటాడు. ஏதாட்டும் கிடைக்குமான்னு சொல்லி ఏదైనా దొరుకునాని. இப்போ தேவனுடைய பரிசுத்தாவியை பெற்ற దేవుని పరిశుద్ధాత్మ శక్తిని பேதுரு யோவானும் ஆலயத்துக்குள்ள வர்றாங்க. పేతురు యోహాను దేవాలయంలోకి వస్తున్నారు. அவங்ககிட்ட அவன் கை நீட்டுறான். వారి దగ్గర చేతులు చాపుతున్నారు. ஏதாட்டும் கிடைக்குமான்னு சொல்லி ఏదైనా దొరుకునాని. பேதுரு பார்க்கறாரு. పేతురు చూస్తున్నారు. அவர் இயேசுவோடு இருந்த மனுஷன். యేసుతో ఉన్న మనిషి. இயேசுடைய அற்புதத்தை கண்ணால பார்த்த மனுஷன். యేసును కన్నులార ద్వారా 38 வருஷமா படுக்கையில இருந்த மனுஷனுக்கு சுகம் கொடுத்ததை பார்த்தாரு. 38 సంవత్సరములు మరి పడకలో ఉన్న వారికి స్వస్థత ఇచ్చిన దేవుడు. குஷ்டரோகிகள் சுகமடைந்ததை பார்த்திருக்கிறாரு. కుష్ఠరోగులు స్వస్థత పొందడం చూసిన వ్యక్తి. மரித்தவனை உயிரோட எழுப்புறத அவர் பார்த்திருக்கார் பேதுரு. మరణించిన వారిని లేపి చూసినటువంటి వాడు. தேவன் செய்த எல்லா அற்புதத்திலும் பேதுரு பார்த்துக்கிட்டே இருக்கிறாரு. దేవుడు చేసిన అద్భుతాలు అన్ని చూస్తూనే ఉన్నాడు. இப்போ ஏன் ஆண்டவர் உயிர் தெழுந்து பரலோகத்துக்கு போய் இருக்கிறாரு. ప్రభు మరి మరణించి తిరిగి లేచి పరలోకానికి அவர் சொன்னாரு, ఆయన చెప్పాడు, என்ன விசுவாசிக்கிற నన్ను నా యందు విశ్వాసం ఉంచే என்னிலும் பார்க்க நீங்க பெரிய அற்புதங்களை செய்வீங்க சொல்லி నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తారు మీరని இந்த பேதுருக்கு சொல்லி
పేతురుతో చెప్పున్నాడు. இப்ப பேதுரு அந்த மனுஷனை பார்க்கிறாரு. ఇప్పుడు ఈ పేతురు కుంటివాణ్ణి చూస్తున్నాడు. அந்த மனுஷன் புதுசா இருக்கறனால பேதுரு பார்த்து கேக்குற ஏதாவது கொடுங்க அப்படினு. ఈ పేతురు నూతనంగా ఉన్నాడు అని చెప్పి பேதுரு சொல்றாரு. పేతురు చెప్పాడు, என்கிட்ட பொன்னும் வெள்ளியும் இல்ல. నా దగ్గర వెండి బంగారం లేదు. என்கிட்ட பொன்னும் வெள்ளியும் இல்ல. నా దగ్గర వెండి ஆனா என்கிட்ட ஒண்ணு இருக்குது. నా దగ్గర ఒకటి ఉంది. நசராகிய இயேசுவின் நாமத்தினால నజరేయుడైన యేసు எழுந்து நட என்று சொன்ன உடனே లేచి నడువమన్నప్పుడు உடனே எழுந்து நடந்தான். వెంటనే లేచి నడిచాడు. அவனுக்கு ஒரு பெரிய சந்தோஷம். వానికి గొప్ప సంతోషం. அவன் 40 வயசு. అతనికి 40 அவன் முடவனா இருந்தவன். అతడు కుంటివాడుగా தூக்கணும். அவனை சுமக்கணும். ఆయన మోయాలి. அவனை கொண்டு ஆலயத்துக்கு முன்னால வைக்கணும். శృంగారం అనే ద్వారం என்னால அவனுக்கு வேதனை. இன்னைக்கு பெரிய அற்புதம். ఈ రోజు అద్భుతం. எழுந்து நடக்க ஆரம்பிச்சான். లేచి నడవడం. தேவாலயத்தில் ஆட ஆரம்பிச்சான். దేవుని సన్నిధిలో ఆడడానికి முழு அவனுக்கு சந்தோஷம். అతనికి సంతోషం. பார்க்கிற மக்கள் பிரமித்து இருக்காங்க. చూసే వాళ్ళంతా కూడా ஐயோ இவன் நடக்க முடியாத பிச்சை எடுக்கிறவன் அல்லவா. ఇతడు నడవకుండా భిక్షమెత్తేవాడు కదా. இவன் என்ன நம்மள பார்த்திருக்கிறோமே. ఇతన్ని ముందుగా இங்கே உட்கார்ந்து இருப்பானே. అలా కూర్చొని இது என்ன அதிசயம். ఇదేం అద్భుతం. அந்த முடவனுக்கு பெரிய சந்தோஷம். ఆ కుంటివానికి సంతోషం. ஒரே ஆட்டம் பாட்டம். అతను గంతులు వేస్తున్నాడు. இத பார்த்த மக்கள், దీన్ని చూసిన వారు, ஆலயத்துக்கு வந்த மக்கள், ప్రభు మందిరానికి వచ్చిన వారు கிட்டத்தட்ட 3000 பேர்கள் அவன் நிமித்தம் ரட்சிக்கப்பட்டார்கள். 3000 మంది రక్షణ పొందినారు. கரம் தட்டி ஆண்டவருக்கு நன்றி சொல்லுவோமா. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. தேவனால கூடாத இந்த பூமியில ஒண்ணும் இல்ல. దేవుని ద్వారా జరిగినటువంటి కార్యం ఈ భూమిలో ఏది లేదు. ஒண்ணுமே இல்ல. ஹல்லேலூயா சொல்லலாமா. ஒருவேளை வியாதியோட வந்திருக்கலாம். ఒకవేళ వ్యాధి వచ్చి, ஒருவேளை வயிற்று வலியோட வந்திருக்கலாம். కడుపు నొప్పి వచ్చి, கர்ப்பப்பை பிரச்சனையோட வந்திருக்கலாம். గర్భసంచి సమస్య, கை கால் வலியில வந்திருக்கலாம். சுகர்ல வந்திருக்கலாம். பிரஷர்ல வந்திருக்கலாம். சுகர் நோயில வந்திருக்கலாம். பிரஷர் நோயில வந்திருக்கலாம். அல்லது கேன்சர் நோயில வந்திருக்கலாம். நீங்க எந்த நோய்களா இருந்தாலும் சரி, ఏ వ్యాధిలో వచ్చినా நாம் ஆராதிக்கிற அந்த தெய்வம், మనం ఆరాధించే దేవుడు, அவர் சுகம் தருகிற வல்லமை உள்ள தெய்வம். స్వస్థత ఇచ్చే உங்களுக்கு அற்புதம் செய்ய அவரால முடியும். అద్భుతములు చేసే அவரால கூடாத காரியம் ஒன்றும் இல்ல. ఆయన ద్వారా జరిగినటువంటి ఏది లేదు. பிடிக்கப்பட்டு வந்திருக்கலாம். ఒకేలా అబాధి చేత இன்னைக்கு தேவன் உங்களுக்கு விடுதலை தருகிற ஒரு நாள். ఈ రోజు దేవుడు ஒரு அற்புதத்தை செய்கிற நாள். అద్భుతం చేసే దినం. தேவனால கூடாத ஒன்றுமே இல்ல. దేవుని ద్వారా కూడినటువంటి కార్యం ఏది లేదు. அவருக்கு லேசான காரியம். ఇది చాలా లేసైన కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. லேசான காரியம் எதுவும் லேசான காரியம். பலனுள்ளவன் பலனில்லாதவன், பலனுள்ளவன் பலனில்லாதவன், யாராயிருந்தாலும் உதவிகள் செய்பவர் லேசான காரியம். என் இயேசுவுக்கு லேசான காரியம். எல்லாரும் வாய் திறந்து லேசான காரியம் எதுவும் லேசான காரியம். பலனுள்ளவன் பலனில்லாதவன், பலனுள்ளவன் பலனில்லாதவன், யாராயிருந்தாலும் உதவிகள் செய்வது லேசான காரியம். என் இயேசுவுக்கு லேசான காரியம். மண்ணை பிசைந்து மனிதனை படைப்பது லேசான காரியம். மண்ணை பிசைந்து மனிதனை படைப்பது லேசான காரியம். மண்ணான மனிதனுக்கு மண்ணாவை தருபவர் லேசான காரியம். என் இயேசுவுக்கு லேசான காரியம். எல்லாரும் லேசான காரியம் எதுவும் லேசான காரியம். பலனுள்ளவன் பலனில்லாதவன், பலனுள்ளவன் பலனில்லாதவன், யாராயிருந்தாலும் உதவிகள் செய்வது லேசான காரியம். என் இயேசுவுக்கு லேசான காரியம்.
காரியம் என் இயேசுவுக்கு லேசான காரியம் லேசான காரியம் எதுவும் லேசான காரியம் பலனுள்ளவன் பலனில்லாதவன் பலனுள்ளவன் பலனில்லாதவன் யாராயிருந்தாலும் உதவிகள் செய்பவர் லேசான காரியம் என் இயேசுவுக்கு எல்லாரும் லேசான காரியம் கற்பாரை போல கடல் மீது நடப்பது லேசான காரியம் கற்பாரை போல கடல் மீது நடப்பது லேசான காரியம் ஆழ்கடல் மீனில் வரி பணம் பெறுவது லேசான காரியம் என் இயேசுவுக்கு லேசான காரியம் லேசான காரியம் எதுவும் லேசான காரியம் பலனுள்ளவன் பலனில்லாதவன் பலனுள்ளவன் பலனில்லாதவன் யாராயிருந்தாலும் உதவிகள் செய்பவர் லேசான காரியம் என் இயேசுவுக்கு லேசான காரியம் அல்லேலூயா ஹல்லேலூயா సుఖం తరుவது ఆండవర్ లేసాన కార్యం ఎత్తన పేరు నம்புறீங்க ఎందరూ మరి నమ్ముతున్నారు நீங்க எத்தனை முறை ஒருவேளை டாக்டர் உங்களை கைவிட்டு இருக்கலாம் ఒకవేళ డాక్టర్లు చేయి విడిచి ఉండొచ్చు இல்லை தொடர்ந்து நீங்க ஆஸ்பத்திரி மாத்திரையும் கைமா இருக்கலாம் ఒకవేళ వెంబడించి మరి ఆసుపత్రికి వెళుతూ మాత్రలు అవి తింటూ ఉండొచ్చు அல்ல பல வருஷமா போயிருக்கலாம் 10 வருஷமா போயிருக்கலாம் 5 வருஷமா போயிருக்கலாம் ஒருவேளை 20 வருஷமா போயிருக்கலாம் 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా உங்களுக்கு அந்த நோயிலிருந்து சுகம் இல்லாம இருக்கலாம் ஒருவேளை வந்திருக்கலாம் ఒకవేళ వ్యాధి నుండి స్వస్థత లేకుండా ఉండొచ్చు இந்த ஆண்டவர் உங்களுக்கு இந்த ஆராதனை முடியறதுக்குள்ள உங்களுக்கு சுகம் தர முடியும் ఈ ఆరాధన ముగింపు లోపల మీకు దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు ఎందరూ సుఖத்தோட అనుప முடியும் మిమ్మల్ని స్వస్థతతో పంపించబోతున్నాడు సుఖத்தோட అనుప முடியும் స్వస్థతతో దేవుడు పంపిస్తాడు நீங்க விரும்பினாலும் விரும்பாட்டிலும் தேவன் உங்களுக்கு சுகம் தர முடியும் దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు நீங்க கேட்கறீங்களே கேட்கலையே ஆண்டவர் உங்களுக்கு சுகம் தருவார் మీరు వింటారో వినరో దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు உங்க முன்னால இருக்கிறவன 19 வயசுல தற்கொலை பண்றதுக்காக பக்டோனுங்கிற பூச்சி மருந்து 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పురుగుల మందు తాగి చనిపోదాం అనుకున్నాడు నాకు 18 వయసు అప్పుడు 18 సంవత్సరాలు ஒருவேளை ராத்திரி நான் ஒருவேளை அந்த மருந்தை குடிச்சிருப்பேனா ఆ రాత్రి ఆ మందు త్రాగి విషాన్ని త్రాగి நான் செத்து இன்னைக்கு 43 வருஷம் ஆகியிருக்கும் 45 సంవత్సరాలు అయి ఉంటుంది மண்ணோட மண்ணா போய் நான் எங்க இருக்கேனே தெரியாம போயிருப்பேன் మట్టికి మట్టుగా మన్నుకు మట్టిగా మారిపోయింటాడు ஏதோ ஆண்டோட இறக்கம் உங்க முன்னால நிற்க முடியும் ஆண்டவர் எனக்கு அந்த நேரத்துல ஒரு அற்புதத்தை செஞ்சிருக்காரு ஒரு யோசனை கொடுத்தார் నిలబడడానికి దేవుడు ఆ రాత్రి నాకు అద్భుతం చేశాడు ஒரு நாள் ஞாயிற்றுக்கிழமை 80ஆம் வருஷம் ஒரு நாள் ஞாயிற்றுக்கிழமை காலையில அந்த பக்டோனை வாங்கிட்டு வந்து டீயோ எதுவும் சாப்பிடாம வெறும் வயிற்றிலே குடிச்சிட்டேன் ஒரு மருந்து మరి దేవుని ప్రియులారా 80వ సంవత్సరంలో రాత్రి టీ ఏం తీసుకోకుండా మందును తాగేశారు குடிச்சு கொஞ்ச நேரத்துல அந்த மருந்து போனோன்னு கத்த ஆரம்பிச்சிட்டான் ఆ మందు లోపలికి వెళ్ళిన వెంటనే కేకలు పెట్టడానికి ప్రారంభించినాడు అరవడానికి அங்க இருக்கிற மக்கள் கொண்டு போய் கேஎம்ஸ் ஆஸ்பத்திரியில சேர்த்தாங்க சென்னையில கேஎம்ஸ் ஆஸ்பத்திரியில చెన్నైలో చేర్చారు அப்போ இப்போ மாதிரி உங்களுக்கு விசேஷம் மருந்தெல்லாம் அப்போ கிடையாது ఇప్పుడున్నట్టు రీతిగా విశేషమైన మందులు మాత్రలు ఏది లేదు நம்ம துணிக்கு போடுற சோப்பை கலக்கி உள்ள கொடுத்தாங்க మరి బట్టలకు వేస్తున్నటువంటి బట్టల సబ్బును కలిపి కడుపులోకి ఇచ్చారు அந்த மருந்தை நான் வாமிட் பண்ணேன் ఆ మందును వామిట్ చేశారు ஆண்டவர் ஜீவனை எனக்கு தப்பு வச்சாரு మరి జీవాన్ని దేవుడిచ్చాడు அந்த மருந்து போன பகுதி முழுதும் அல்சர் நோயா மாறிவிட்டது ఆ మందు మరి పేగుల్లో కడుపులోకి వెళ్ళిన స్థలమంతా అది అల్సర్గా మారిపోయింది கிட்டத்தட்ட 80 இருந்து 93 வருஷத்தோட ஒரு அல்சர் நோய் 80 నుండి 93వ సంవత్సరం వరకు అల్సర్ వ్యాధి ஒரு நாள் நல்லா இருக்கும் அடுத்த நாள் வயிற்று வலிக்கும் ఒక రోజు బాగుండేది మరుసటి రోజు కడుపు నొప్పి
டாக்டர்கிட்ட போகும்போது அந்த அல்சர் வயிற்று வலிக்கு நேரம் மாத்திரை மருந்து கொடுப்பாங்க. நீ பார்த்துருப்ப அந்த வயிற்று வலிக்கு அந்த மாத்திரை மருந்தை கொடுப்பாங்க, இதை குடிங்க அப்படின்னு சொல்லி. మరి డాక్టర్ల దగ్గరికి నొప్పికి వెళ్ళినప్పుడు వాళ్ళు మందునిచ్చే వాళ్ళు తాగమని. 1 வருஷம் 2 வருஷம் இல்ல, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 13 வருஷம் 13 సంవత్సరాలు. அதோடைய வேதனை இன்னைக்கும் எனக்கு விவரிக்க முடியல. ఆ వ్యాధిని ఇంతవరకు వివరించడానికి కాలేదు, பேச முடியாது, யாரையும் பார்த்து பேச முடியாது, ఎవరు చూసి ఆ దినాల్లో మాట్లాడలేరు, ஒரு காரமா சாப்பிட முடியாது, కారం తినలేరు, ஒரு டீயை குடிக்க முடியாது, టీ తాగలేడు, குடிச்சோன வயிற்று வலிக்கும், తాగిన వెంటనే కడుపు నొప్పి వచ్చేది. ஒரு நாள் நல்லா இருக்குமா அடுத்த நாள் வயிற்று வலிக்கும், ఒక రోజు బాగుండేది మరుసటి రోజు మరలా కడుపు నొప్పి. కడేసా முடிவு போனா இந்த வயிற்று வலி தாங்க முடியல, ఇంకా అతడు ఒక ముగింపు తెచ్చుకున్నాడు, ఇంకా కడుపు నొప్పికి తట్టుకోలేం. அப்ப டாக்டர் சொன்னாங்க 10,000 கொடுங்க, அந்த அல்சர் பகுதியில இருந்து அந்த இதை எடுத்துருவோம், வயிற்று ஆபரேஷன் பண்ணணும்னு சொல்லிருக்காங்க. మరి 10,000 రూపాయలు ఇవ్వండి, మీ పేగుల్లో ఉన్న అల్సర్ను తీసివేస్తామని. நானும் காசை ரெடி பண்ணிட்டேன். దైవజనులు డబ్బులు సరి చేసుకున్నారు. அப்பதான் என்னுடைய மனைவி ஆண்டவரை ஏற்றிருக்கிறாங்க. అప్పుడే వాళ్ళ భార్య ప్రభుని నమ్ముకొని ఉన్నారు. அவங்க சபைக்கு போக ஆரம்பித்தாங்க. వాళ్ళు సంఘానికి వెళ్ళడానికి ప్రారంభించారు. என்னுடைய வேலை அவங்க சபைக்கு போகாம இருக்கதா என்னுடைய, அவங்கள சபைக்கு போவிடாம தடை பண்றதா என்னுடைய வேலை. పాస్టర్ గారు వాళ్ళ భార్య మందిరానికి వెళ్ళకూడదని ఆటంకం చేసేది. పాస్టర్ గారు சர்ச்சுக்கு வரக்கூடாது, మందిరానికి వెళ్ళకూడదు, அவங்க எப்படினாலும் கஷ்டப்பட்டு சர்ச்சுக்கு வந்துருவாங்க. அன்னைக்கு தான் நம்ம சண்டைக்கு இழுப்பேன், சண்டை போடுவேன் அவங்ககிட்ட. ఎలాగైనా వాళ్ళు మందిరానికి వెళ్ళిపోతారు. ఆ రోజే జగడం తీసేవాడు నేను మా భార్యతో. எப்படி ஆடியானா அவங்களுக்கு அவ்வளவு பெரிய ஒரு அற்புத சுகத்தை கொடுத்தார். దేవుడు వాళ్ళకి అద్భుత స్వస్థత ఇచ్చాడు. அந்த அற்புத சுகத்தை கொடுத்து ஆண்டவர் ஒரு வார்த்தை சொன்னார், அந்த మాట கேட்டேன். మరి ఆమె దగ్గర ఒక అద్భుత స్వస్థత ఇచ్చినప్పుడు దేవుడు ఆమెకు ఒక మాట ఇచ్చాడు. இந்த அம்மாவை ஆண்டவர் நேரடியாக பேசுறாங்க. ఈమె దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. இந்த అమ్మ தற்கொலைக்கு போறாங்க. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి 90 வருஷம் 90 సంవత్సరం. ராத்திரி அவங்க கும்பிட எல்லா தெய்வத்தையும் அழுது பார்த்து கூப்பிட்டு பார்த்து எந்த தெய்வம் பதில் தரல. ఆ రాత్రి సమయంలో వాళ్ళు ఆరాధించిన మొక్కిన దేవుళ్ళు అందరినీ ఏడ్చి కేకలు పెట్టి పిలిచినారు, ఒక్కరు కూడా బదులు చెప్పలా. కడేసి அவங்க தற்கொலைக்கு நேரா வீட்டை விட்டு வெளியே போறாங்க. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఇంటిని విడిచిపెట్టి రాత్రి నైట్ 1 மணி, இப்போ 1 மணி ஆகுது பாருங்க. అప్పుడు 90వ సంవత్సరం రాత్రి 1 గంట. యేసు அவங்க தேடல, యేసుని వెతకలేదు. அவங்க யார், యేసు யாருன்னு தெரியாது, యేసు ఎవరని తెలియలేదు, தெய்வம்னு தெரியாது, దేవుడని తెలియలేదు. ஆனா உங்களையும் என்னை படைச்ச தெய்வம் எப்போதும் உங்களுடைய சுகம், நீங்க சுகம் பெற வேண்டும் எதிர்பார்த்துக்கிட்டே இருக்கிறாரு. నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. நம்ம வெளியே போனவர் கூப்பிடுறாரு வானத்துல இருந்து, బయటికి వెళ్ళి ఆయన என் மகளே அப்படின்னு சொல்லி దేవుడు చూడండి ఆకాశంలో నుండి ఈమె బయటికి వెళ్తే దేవుడు పిలిచినాడు. 1 மணிக்கு இவங்க வானத்துல சத்தம் வருது, மகளே அப்படின்னு சொல்லி. 1 గంట రాత్రికి ఆకాశంలో నుండి ఒక శబ్దం వస్తుంది. யாரு அப்படி கேக்குறாங்க, யாரு அப்படி, ఎవరో అని వాళ్ళ భార్య అడుగుతుంది. நான் தான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து, నేనే ప్రభు అయిన యేసు. ஒரு கை தட்டு கொடுங்களே, చప్పట్లు కొడదాం. அவங்க சொன்னது எனக்கு சுகம் தருவீங்களா, ఆయన అడిగిందంట నాకు స్వస్థత ఇస్తావా. வயிற்று வலி தாங்காம தான் சாவ போறேன், கருப்பை இறங்கி போச்சு, 28 வயசு நான் தற்கொலை போறேன் அப்படின்னு சொல்லி அவங்க கேட்டாங்க, எனக்கு சுகம் தருவீரா. మరి చూడండి 28 సంవత్సరాల వయసులో గర్భసంచి దిగిపోయి నేను చచ్చిపోతాను, నువ్వు స్వస్థత ఇస్తావా అని అడిగాడు. సుఖం తరువేன், స్వస్థత ఇస్తానని வாழ்வு தருவீங்களா, నీకు జీవితాన్ని ఇస్తాను, உன்னை வாழ வைப்பேன், నేను జీవింపచేస్తాను. அடுத்த கேட்ட ஒரு கேள்வி, మరలా ఒక మాట అడిగింది, நீ என்னை பத்தி சொல்லுவாயா. యేసు ప్రభు చెప్పాడు, నన్ను గూర్చి ఇతరులకు చెప్తావా. நான் உனக்கு சுகம் தந்துருவேன், ஆனா நீ என்னை பத்தி சொல்லுவாயா. నేను నీకు స్వస్థత ఇస్తాను, నువ్వు ఇతరులకు వెళ్ళి నన్ను గూర్చి చెప్తావా. என் மனைவிக்கு எழுத படிக்க தெரியாது, రాయడానికి చదవడానికి తెలియదు పాస్టమ్మ భార్యకు. அந்த மாதிரி நினைச்சுக்கிட்டாங்க, எழுத படிக்க தெரிஞ்சதுதான் ஆண்டவரை பத்தி சொல்லணும்னு அவங்க நினைச்சுக்கிட்டாங்க. మరి రాయడానికి చదవడానికి తెలిస్తేనే మరి చెప్పాలని అనుకునింది. அந்த அம்மாவுடைய எண்ணம், ఆమె తలంపు. ஆண்டவர் திரும்பி சொல்றாரு, ప్రభు మరి తిరిగి చెప్తున్నాడు, படிச்சவங்களும் படிக்காதவங்களும் என்ன பாருங்க ஒண்ணுதான், చదివిన వాళ్ళు చదవకుండా వాళ్ళు అందరూ నా దృష్టికి ఒకటే. நான் உனக்கு கொடுத்தனே சுகம், இந்த கர்ப்பப்பையில ஆபரேஷன் சுகம் கொடுத்தேன், இதை போய் சொல்லு. మరి ఆపరేషన్ చేయకుండా గర్భసంచిని స్వస్థపరిచిననే దీని వెళ్ళి చెప్పు. అన్నకే ఆండవరుடைய ஊழியத்தை அவங்க செய்ய ஆரம்பிச்சாరు. ఆ రోజే దేవుని పరిచర్యను ప్రారంభించడానికి ప్రారంభించారు. 63 వయసు, ఇప్పుడు 63 సంవత్సరాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. பாருங்க, அவங்க நீ கட்டாயப்படுத்தி பீச்சி கூட்டிட்டு வராங்க, நடிச்ச பத்து போல என்னை கூட்டிட்டு போறாங்க. మరి ఈరోజు మరి రాత్రి వాళ్ళు ప్రార్థనకు తీసుకొని వెళ్తున్నారు బీచ్ కి. நான் வேண்டாம் இருப்ப போறேன், எதுக்கு இவங்க கூப்பிடுறாங்கன்னு சொல்லிட்டு ఇవ వద్దు అంటున్నారు, ఎందుకు இப்படி நீங்க உட்கார்ந்து, நானும் போய் உட்கார்ந்து இருக்கிறேன். అయ్యగారు వెళ్ళి
వెళ్ళి కూర్చొని ఉన్నారు. பின்னால உட்கார்ந்திருக்கேன். இப்படி கூட்டத்துல பின்னால உட்கார்ந்திருக்கேன். ఇలాగున వెనక భాగంలో కూర్చొని ఉన్నారు. கடைசி ஊழியக்காரங்க ஜெபம் பண்ற மாதிரி அவங்க எனக்கு ஜெபம் பண்றாங்க. మరి సేవకులు ప్రార్థించినట్లుగా ప్రార్థన చేస్తున్నారు. ஊழியக்காரரோட ஆண்டவர் பேசுறாரு. దైవ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. வைத்தோலியோட வந்திருக்கிற, కడుపు నొప్పితో వచ్చినావు, வைத்த ஆபரேஷன் பண்ண நீ நினைச்சு வந்திருக்கிற, మరి ఆపరేషన్ చేయాలని వచ్చి வயித்துல கத்திப்பட விட மாட்டேன், నీ కడుపు మీద உனக்கு சுகம் தருவேன், నీకు స్వస్థత நான் உனக்கு சுகம் தருவேன், నేను నీకు స్వస్థత ఇస్తాను. 93ஆம் வருஷம் ஆண்டவர் எனக்கு அல்சர் நோயிலிருந்து கடைசி ஜெபிக்கும் போது, ஊழியக்காரர் ஜெபிக்கும் போது என் மேல ஒரு வல்லமை விழுந்தது. చివరి సమయంలో దైవ సేవకులు ప్రార్థిస్తున్నప్పుడు అయ్యగారి మీదకి దేవుని స్వస్థత వచ్చింది. దేవ పిల్లகளே, దేవుని బిడ్డలారా, ஒருவேளை பல வகையான நோயில வந்திருக்கலாம், అనేక వ్యాధుల్లో వచ్చి போராட்டத்துல வந்திருக்கலாம், పోరాటంతో వచ్చి கடன் பிரச்சனைல வந்திருக்கலாம், అప్పు సమస్యలతో సమాధానం ఇல்லாம வந்திருக்கலாம், సమాధానం లేకుండా, கணவன் மனைவிக்குள்ள சமாதானம் இல்லாத ஒரு வாழ்க்கையோட நீங்க வந்திருக்கலாம், భార్య భర్తలో సమాధానం లేకుండా, குடும்பத்துல சமாதானம் இல்லாம வந்திருக்கலாம், సమాధానం లేకుండా, அல்லது உங்களுக்கு அந்த நோய் வந்து இது வரைக்கும் தீராத நோய்களா இருக்கலாம். ఒకవేళ ఆ వ్యాధి వచ్చి ఇంతవరకు తీరనటువంటి రీతిలో ఉండవచ్చు. இந்த ஆண்டவர் இந்த ராத்திரி உங்களுக்கு சுகம் தருவார். ప్రభు ఈ రాత్రిలో స్వస్థత ఇస్తాడు. அவர்கிட்ட உங்கள்கிட்ட விரும்புற ஒண்ணே ஒண்ணுதான், మీ దగ్గర దేవుడు உனக்கு சுகம் தர ஆயத்தமா இருக்கிறான், నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాను, நீ என்ன பின்பற்றுவாயா, నువ్వు నన్ను వెంబడిస్తావా? எத்தனை பேர் விசுவாசிக்கிற, ஆண்டவரே எனக்கு சுகம் தந்தா என் வாழ்நாள் உமக்கு தான் வாழ்வேன். నాకు స్వస్థత ఇస్తే ప్రభువా నా జీవిత కాలం అంతా నీ కొరకు నేను சொல்லுங்க, எனக்கு நீங்க இப்ப சுகம் தந்தே நான் வாழ்நாள் உங்களுக்காக தான் வாழ்வேன். ప్రభువా నాకు ఇప్పుడు స్వస్థత ఇస్తే నీ కొరకు జీవిత కాలం అంతా నీ కొరకే నేను. அப்படி ஒரு முடிவு எடுக்கும் போதே, మీరు మరి ఒక మొక్కుబడి చేసుకుంటే, உங்களை ஒப்பு கொடுக்கும் போதே, నిన్ను అప్పగిస్తున్నప్పుడు, ஆண்டவரே நீர் எனக்கு ஒருவர் போதும் நீங்க சொல்லும் போதே, ప్రభువా మీరు ఒక్కరే నాకు మరి కావాలన్నప్పుడు இந்த ஆண்டவர் சுகம் கொடுப்பார். ఈ ప్రభు మీకు స్వస్థత. ரெண்டு வசனத்தை சொல்றேன் பாருங்களேன். రెండే వాక్యాలు చెప్పాను చూడండి. எபேசியர் 1:7 வாசிங்க. 1ஆம் அதிகாரத்துல 7ஆம் வசனத்தை வாசிங்க. எபேசியர் 1:7 வாక్యం చదువుకుందాం. அவருடைய கிருபையின் ஐஸ்வரியத்தின்படியே, அவருடைய கிருபையின் ஐஸ்வரியத்தின்படி, இவருடைய இரத்தத்தினாலே, இயேசுடைய இரத்தத்தால பாவம் மன்னிப்பாகிய மீட்பு இவருக்குள் நமக்கு உண்டாகி இருக்குது. சொல்லுமா, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? எத்தனை பேருக்கு இந்த வசனம் புரிஞ்சு? தெலுங்குல கூட ஒரு ஆள் వాక్యము మరి అర్థమైంది கூட ஒருவேளை తెలుగులో చదువుకుందాం. மைக்க கொடுங்க, வாசிங்க பாப்போம், தெலுங்குல வாசிங்க. இந்த வாசிங்கம்மா, வாசிங்க. எல்லாரும் கேளுங்க. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్పుదాం. యేసు క్రీస్తుடைய ரத்தம், యేసు కాచిన రక్తం நம்முடைய பாவங்களை மன்னிக்குது, మన పాపాలను క్షమిస్తుంది, வியாதியிலிருந்து நமக்கு சுகம் தருகிறது, వ్యాధి నుండి స్వస్థత அந்த ரத்தத்தின் வல்லமை நமக்கு அற்புதங்களை செய்கிறது, ఆ రక్తం యొక్క శక్తి అద్భుతాలు చేస్తున్నది. எல்லாம் நமக்காக ஒரு செஞ்சிட்டாரு, సమస్తమును మన కొరకు చేశాడు. புரியுதா உங்களுக்கு? మరి అర్థమవుదా? உங்களுக்காக, మీ కొరకు, எனக்காக, నా కొరకు, நம்ம செய்த தவறுகளுக்காக, குற்றங்களுக்காக, குறைகளுக்காக, మనం చేసిన అపరాధముల కొరకు, నేరముల కొరకు அதை மன்னிக்கும்படியா அவர் ரத்தம் சிந்திட்டார். క్షమించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. இன்னொரு வசனத்தோட வாசிங்க, ఒక వాక్యాన్ని కూడా చదువుకుందాం. தமிழ்ல வாசிங்க. ஏசாயா 53:4 அதிகாரத்தை ஃபர்ஸ்ட் வாசிங்க. மைக்ல வாசிங்க. 53 மைக்க கொஞ்சம் கொடுங்க, உங்களுக்கு மைக் இருக்குதாங்க? வாசிங்க చెప్పండి. வாசிங்க சொல்லுங்க. ஏசாயா 53:4 மெய்யாகவே அவருடைய நம்முடைய பாடுகளை ஏற்றுக்கொண்டு நம்முடைய துக்கங்களை சுமந்தார். நாமோ அவர் தேவனால் அடிபட்டு வாதிக்கப்பட்டு சிறுமைப்பட்டவர் என்று எண்ணினோம். நம்முடைய மீறுதல்களின் நிமித்தம் அவர் காயப்பட்டு நம்முடைய அக்கிரமங்களின் நிமித்தம்
நொறுக்கப்பட்டார், அவர் நொறுக்கப்பட்டார், நமக்கு சமாதானத்தை உண்டு பண்ணும் ஆக்கினையே அவர் மேல் வந்தது. அவருடைய தழும்புகளால் குணமாகிறோம். அல்லேலூயா சொல்லலாமா? நன்றி சொல்லுமா? அல்லேலூயா அல்லேலூயா அல்லேலூயா. இயேசு நாமம் சொல்ல சொல்ல எங்கும் எதிலும் ஜெயமே ஜெயமே. அல்லேலூயா 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 சொல்லலாமா? அல்லேலூயா. இயேசு நாமம் சொல்ல சொல்ல எங்கும் எதிலும் ஜெயமே ஜெயமே. அல்லேலூயா 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 அல்லேலூயா. இயேசுவின் பெயர் சொல்ல நடு நடுங்கும் அசுத்தாவிகள் அகனே ஓடும். இயேசுவின் பெயர் சொல்ல நடு நடுங்கும் அசுத்தாவிகள் அகனே ஓடும். அந்தகார வல்லமை அழிந்தே போகும், சத்தானின் கோட்டை தகர்ந்தே நொறுங்கும், பிசாசை ஜெயித்திடுவோம் இயேசுவின் நாமத்திலே. இந்த பிசாசை ஜெயித்திடுவோம் இயேசுவின் நாமத்திலே. இயேசு நாமம் சொல்ல சொல்ல எல்லாரும் தந்து எங்கும் ஜெயமும் ஜெயம். ஜெயமே ஜெயமே. அல்லேலூயா 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 அல்லேலூயா. அல்லேலూయా. நமக்காக எல்லாத்தையும் செய்து முடிச்சிட்டாரு. మన కొరకు సమస్తమును చేసి ముగించాడు. ஒருளையும் நினைக்கலாம், இதெல்லாம் விடியல நினைக்கலாம். ఇంకా కొన్ని విడవలేదే అనుకోవచ్చు. சாதாரண ஒரு நடிகர்களுக்கு நீங்க ஒரு அடிமையா இருக்கலாம். அவர் படத்தை தான் பார்க்கணும் அப்படி ஒரு முடிவுல இருந்திருக்கலாம். அது உங்களால் விட முடியாதபடி இருக்கலாம். ఒకేలా సినిమా నటులకు మీరు இல்ல பாவ வாழ்க்கைக்கு அடிமைப்பட்டிருக்கலாம். பாவ வாழ்க்கையில పాప జీవితానికి బానిసంగా ఉండొచ్చు. ஏதோ ஒரு பாவம் உங்களை ஆட்டி படைக்கிற பாவமா ఏదో இருக்கலாம். ఒక పాపం మిమ్మల్ని ఏలుతుండొచ్చు. நீங்க நினைக்கலாம் என்னால விடுதலை பெற முடியலையே, దాని నుండి విడుదల పొందలేకపోతున్నానే. இப்ப நாங்க அறிவிக்கிற இயேசு உங்களை அதுல இருந்து உடனே விடுதலை ஆக்குவார். మేము తెలుసుకున్న యేసు మిమ్మల్ని దాని ద్వారా విడుదల చేస్తాడు. இங்க ஒரு தீர்மானம் தான். మీకు తీర్మానం, ஆண்டவர் நான் உமக்காக வாழ் ప్రభువా నీ కొరకు జీవిస్తాను. இதுவரைக்கும் என்னுடைய வாழ்க்கையில வாழ்ந்த எல்லாம் வீணா போச்சு. ఇంతవరకు నాయనా నా జీవితంలో జీవించింది అంతా వ్యర్థమైపోయింది. అప్పుడప్పుడు ఆలోచించే என் வாழ்க்கை 35 வருஷம் 5 பைசா இல்லாத போச்சு. 35 సంవత్సరాలు 5 పైసలు ప్రయోజనం లేకుండా పోయింది. துன்மார்க்கமான வாழ்க்கை, దుర్మార్గమైన జీవితం, மோசமான வாழ்க்கை, మోసమైన జీవితం, நடிகர்களுக்காக வாழ்ந்த வாழ்க்கை, సినిమా నటుల కొరకు జీవించిన, அரசியல்வாதிக்காக வாழ்ந்த வாழ்க்கை, దాని కొరకు జీవించిన. அதனால 5 பைசாக்கு பிரயோஜனம் கிடையாது. 5 పైసలు కూడా ప్రయోజనం లేదు. 5 பைசாக்கு பிரயோஜனம் இல்லாத வாழ்க்கை வீணா போச்சு. 5 పైసలకు ప్రయోజనంగా ఉన్న జీవితం. என்னைக்கு இயேசு என் உள்ளத்தில வந்தாரோ, ఎప్పుడు యేసు అతని హృదయంలో, என்னைக்கு நான் இயேசுவை ஏற்றுக்கொண்டேனோ, ఎప్పుడు యేసు ప్రభువుని அன்னைக்கு தான் என்னோட வாழ்க்கையே மாறிச்சு. అప్పుడే ఆయన జీవితం మార్చబడింది. 35 வருஷத்துக்கு அப்புறம் என் வாழ்க்கையே மாறிச்சு. 35 సంవత్సరాల తర్వాత అయ్యగారి 93க்கு அப்புறம் தான் வாழ்க்கை மாறிச்சு. 93 సంవత్సరాల తర్వాత அது வரைக்கும் என்னோட வாழ்க்கை 5 பைசாக்கு பிரயோஜனம் இல்லாத வாழ்க்கை. ముందు 5 పైసలకు ప్రయోజనం లేదు. நடிகர்களுக்காக வாழ்ந்துட்டேன், సినిమా నటుల కోసం జీవించాడు, அரசியல்வாதிக்காக வாழ்ந்தேன், పొలిటికల్ లీడర్ల కోసం జీవించాడు, நண்பருக்காக வாழ்ந்தேன், స్నేహితుల కొరకు జీవించాడు, துன்மார்க்க இச்சைகளுக்காக வாழ்ந்துட்டேன், దుర్మార్గమైనటువంటి కార్యాలు, என் மனைவிக்கு நான் பிரயோஜனம் இல்லாத வாழ்ந்துட்டேன், భార్యకు ప్రయోజనం లేని என் பிள்ளைகளுக்கு பிரயோஜனம் இல்லாத வாழ்ந்துட்டேன், బిడ్డలకు ప్రయోజనం లేని వాడిగా ஒரு பைசா பிரயோஜனம் இல்லாத வாழ்ந்துட்டேன்.
ఒక్క పైసా కూడా ప్రయోజనం లేని వాడిగా என்னைக்கு இயேசு என் வாழ்க்கையில வந்தாரோ, ఎప్పుడు యేసు ఆయన இயேசு జీవితంలోకి என்னுடைய వచ్చాడు. வாழ்க்கையில என்னைக்கு வந்தாரோ, ఎప్పుడు ఆయన இயேசு జీవితంలో என்னைக்கு యేసు என்னுடைய వచ్చాడు. வாழ்க்கையில வந்தாரோ, ఆయన జీవితంలో என்னுடைய యేసు வாழ்க்கை மாறினது. అప్పుడే ఆయన జీవితం அந்த మారింది. திரை உலகத்தில் ஆண்டவர் என்னை அந்த நடிகர்களுக்கு அடிமையா இருக்கிற இடத்துல என்னை விடுதலையாக்கினார். లోకంలో సినిమా నటులకు వారి మధ్యలో నుండి బయటికి அரசியல்வாதிக்கு அடிமைகள் தனத்திலிருந்து என்னை விடுதலையாக்கினார். వారిలో నుండి విడుదల విడిపించాడు. ஊதாரி பழக்க வழக்கம் தான் என்னை விடுதலையாக்கினார். ఆ, தேவையில்லாத பழக்க வழக்கம், మరి துன்மார்க்கமான பழக்கம், దుర్మార్గమైన జీవితముల నుండి దేవుడు మార్చాడు. ஆண்டவரை விடுதலையாக்கினார். ప్రభు విడిపించాడు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. சந்தோஷமாயிருங்க, கொஞ்சம் கைத்தட்டி சந்தோஷமாயிருங்க எல்லாரும். சந்தோஷமாயிருங்க, எப்பொழுதும் சந்தோஷமாயிருங்க. உயர்வானாலும் தாழ்வானாலும், உயர்வானாலும் தாழ்வானாலும், சர்வ வல்ல தேவன் நம்மோடு இருப்பதால், சர்வ வல்ல தேவன் நம்மோடு இருப்பதால் சந்தோஷமாயிருங்க, எப்பொழுதும் சந்தோஷமாயிருங்க. விசுவாச ஓட்டத்திலும் ஊழிய பாதையிலும், விசுவாச ஓட்டத்திலும் ஊழிய பாதையிலும் நம்மை வழி நடத்தும் தேவன் நம்மோடு இருப்பதால் சந்தோஷமாயிருங்க. ஆமென். நம்மை வழி நடத்தும் தேவன் நம்மோடு இருப்பதால் சந்தோஷமாயிருங்க. ஆமென். ஓ, சந்தோஷமாயிருங்க, எப்பொழுதும் சந்தோஷமாயிருங்க. உயர்வானாலும் தாழ்வானாலும், ஓ, உயர்வானாலும் தாழ்வானாலும், சர்வ வல்ல தேவன் நம்மோடு இருப்பதால், சர்வ வல்ல தேவன் நம்மோடு இருப்பதால் சந்தோஷமாயிருங்க, எப்பொழுதும் சந்தோஷமாயிருங்க. பக்கத்துல பார்த்து சொல்லுங்க, கையை பிடிச்சு పక్కలో ఉండే వారిని చూసి చెప్పండి, சந்தோஷமா இருங்கன்னு సంతోషంగా சொல்லுங்க. సంతోషంగా ఉండండి. சந்தோஷமா சொல்லுங்க, సంతోషంగా చెప్పండి. சங்கடத்தோடு சொல்லாதுங்க, கஷ்டத்தோடு சந்தோஷமா இருங்க. సంతోషంగా ఉండండి. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. சிலவங்க எப்போ பார்த்தாலும் வேதனை தான், ఎప్పుడు చూసినా కష్టమే. காலையில இருந்து நைட்டு வரைக்கும் வேதனை தான். ఉదయం నుండి సాయంకాలం వరకు వేదన. நைட்டு தூங்கினாலும் வேதனை தான் தூங்குறது. నిద్రపోయేటప్పుడు కూడా వేదన. நீங்க அப்படி வேதனைப்பட்டனால ஒரு பிரயோஜனம் இல்லை. వేదన పడితే ఒక్క ప్రయోజనం కూడా లేదు. ஆண்டவர் சொன்னாரு, வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, எல்லாத்தையும் என்கிட்ட தந்துட்டு అన్ని నా దగ్గర நீங்க ఇచ్చి சும்மா இருங்க. మీరు ఊరుక ఉండండి. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. இயேசு உங்க உள்ளத்துல வந்தா சந்தோஷம் வந்துரும். యేసు నీ హృదయంలోకి వచ్చేస్తే సంతోషం வருமா வராதா? వస్తుందా రాదా? என்ன தலையாட்டுறீங்க? வருமா வராதா? వస్తుందా రాదా? வருமா? వస్తుందా? அல்லேலூயா. హల్లెలూయా. சந்தோஷம் வந்துரும். సంతోషం వస్తుంది. ஏன்னா ఎందుకంటే சமாதானத்தை தருகிற தெய்வம் நம்மளுக்குள்ள வந்துட்டா, సమాధానం ఇచ్చే దేవుడు మనలోకి వచ్చినట్లయితే, அவன் ஆண்டவர் சொன்னாரு, ప్రభు చెప్పాడు, இந்த உலகம் கொடுக்கிற மாதிரி சந்தோஷம் இல்ல. లోకం ఇచ్చినట్లుగా సంతోషం కాదు. தியேட்டருக்கு போனா சந்தோஷமா பார்த்திருக்கீங்களா? தியேட்டருக்கு போன குடும்பத்துக்கு முன்னால போயிருப்பீங்கல்ல, குடும்பமா போயிருப்பீங்க, என்ன சந்தோஷமா போயிருப்பீங்க. தியேட்டருக்கு సంతోషంగా పోయి ఉంటారు. போகும்போது பிள்ளைகளாம் கூட்டிக்கிட்டு, கணவன்லாம் கூட்டிக்கிட்டு, వెళ్ళేటప్పుడు భార్య భర్త సంతోషంగా వెళ్ళింటారు. போயிட்டு படம் முடிஞ்ச உடனே சண்டையிலே வீட்டுக்கு வந்துரும். మరి ఆ పిక్చర్ చూసి తిరిగి వచ్చేటప్పుడు జగడంతో போகும்போது சந்தோஷம் தான் போனோம், పోయేటప్పుడు సంతోషంగా వెళ్ళినాం. இது எல்லாம் இந்த சந்தோஷம் கொஞ்ச நேரம் தான் இருக்கும். కొద్ది సమయమే సంతోషం. ஒரு மக்களோட கூடி பேசும்போது சந்தோஷமா தெரியும், కొందరితో మాట్లాడేటప్పుడు సంతోషం, கடைசில சண்டையில முடிஞ்சிரும். అది జగడంతో ముగింపబడుతుంది. ஆனா ஆண்டவர் சொன்னாரு, ప్రభు చెప్పాడు, நான் கொடுக்கிற சமாதானம் నేనిచ్చే సమాధానం ஒருவரும் எடுக்க முடியாது, ఎవరు నీ దగ్గర నుండి ஒருவரும் உனக்கு கொடுக்க முடியாது, ఎవరు నీకు ఇవ్వలేరు. அவருடைய சந்தோஷமும் சமாதானம் எப்போதும் நம்மளுக்குள்ள இருக்கும். ఆయన సంతోష సమాధానం எதை குறித்து கவலைப்பட மாட்டீங்க. చెప్పండి, దేన్ని బట్టి కలత చెందమని చెప్పండి. எதை குறித்து என்ன பண்ண மாட்டீங்க? దేని గురించి కలత చెందము? கவலைப்படுறீங்களா? பிள்ளைகளை குறித்து కలత చెందుతున్నారా? கணவனை குறித்து, బిడ్డల భర్తను గురించి கவலைப்படுறீங்களா? కలత చెందుతున్నారా? அது ஏன் கேட்குறீங்க? போனாலும் எப்பந்தான் வாரவரோ அப்படின்ட்டு இல்ல,
கவலையே படாதங்க. కలత చెందొద్దు. சகோதரன் கவலைப்படாதங்க. సహోదరుడా பிள்ளைகளை குறித்து கவலைப்படாதங்க. బిడ్డల గురించి కలత చెందొద్దు. சங்கீதம் 124 சொல்லுது பிள்ளைகள் கர்த்தர் கொடுத்ததா. 128వ కీర్తనలో మీరు చదువు. இந்த பிள்ளைகளை படிப்புங்க. 127వ కీర్తనలో మరి బిడ్డలు యెహోవా ఇచ్చిన స్వాస్థము. இந்த நீங்க நினைப்பீங்க இந்த பிள்ளைகளை நான் எப்படி படிக்க வைக்க போறேனோ, ఈ బిడ్డలు ఎట్లా చదివించబోతున్నాను, పెரிய ఆள் ఆవ పోదో, ఎప్పుడు వీళ్ళు చదివి గొప్ప వాళ్ళు అవ్వబోతారు. அந்த கவலை உங்களுக்கு தேவையில்லை. ఆ కలత మీకు అవదు. உங்களுக்கு கொடுத்தாரு பாருங்க, அவருக்கு தான் அந்த கவலை. మీకు ఇచ్చాడు చూడు, ఆయనకే చింత. எத்தனை பிள்ளைகளை சுதந்திரமா கொடுத்தாரோ, ఎన్ని బిడ్డలను స్వస్థంగా ఇచ్చాడు, அவருக்கு தான் கவலை. ఆయనకే చింత. மோசே பிறந்துட்டாரு, మోసే పుట్టేశాడు. மோச பிறந்த உடனே அந்த தாய் இந்த குழந்தைய அந்த ராணி சொல்றா, இவரை வளர்க்கறதுக்கு நான் உனக்கு கூலி தரேன். మరి ఆ బిడ్డను పెంచడానికి నీకు జీతం ఇస్తాను. தேவ பிள்ளையே, దేవుని బిడ్డ, எதிர்காலத்தை குறித்தோ குடும்பத்தை குறித்தோ உங்களுடைய வாழ்க்கை குறித்து கவலைப்படாதங்க. ఎదుర్కాల జీవితాన్ని గురించో మీ కుటుంబాన్ని గురించో కలత చెందొద్దు. ஏன் கவலைப்படுறோம்னு சொல்றேன்னா, ఎందుకు మరి చింతపడుతున్నారంటే நம்ம தெய்வம் நம்ம கூட இருந்து அதன் காலத்துல நேர்த்தியா செய்கிற தெய்வம். మనతో కూడా ఉండి ఆయే సమయంలో దేవుడు చాలా చక్కగా నడిపించే దేవుడు. ஒருவேளை தெரியாம கடன் பட்டிருப்பீங்க, ఒకవేళ తెలియక అప్పులు, யாருக்காட்டு கடன் வாங்கி அதுல மாட்டி இருப்பீங்க, ఎవరి దగ్గరైనా అప్పు తీసి తగులుకొని ఉంటారు, கையெழுத்து போட்டு மாட்டி இருப்பீங்க, సంతకం చేసి తగులుకొని ఉంటారు. ஆனா ஆண்டவர் இப்ப உங்களை பார்த்து சொல்ற வார்த்தை, ఇప్పుడు మిమ్మల్ని చూసి దేవుడు చెప్తున్నాడు, நீயோ கடன் கொடுப்பாய், கடன் வாங்காது இருப்பாய். అప్పు ఇస్తావు, అప్పు తీసుకోకుండా ఉంటావు. ஆண்டவர் நம்முடைய வாழ்க்கையில எல்லா நிலைகளிலும் அதாவது நேரத்தில் நம்மளுக்கு என்ன தேவையோ அனைத்தையும் சந்திப்பார். ఆయే సమయంలో ఏది అవసరమో దేవుడు దర్శిస్తాడు. உங்க பிள்ளைகளுக்கு படிப்பு தேவையான காரியத்தை அதே நேரத்தில் சந்திப்பார். మీ బిడ్డల చదువు విషయాలు ఆ సమయంలో దర్శిస్తాడు. அந்த பிள்ளைகளுடைய திருமண காரியத்து வரும்போது அவர் சந்திப்பார். మీ బిడ్డల వివాహ సమయం వచ్చినప్పుడు దేవుడు దర్శిస్తాడు. நம்ம இன்னைக்கு கூட சாயங்காலம் ஒரு திருமணத்துக்கு போயிட்டு வந்தோம், பொண்ணு மாப்பிள்ளை பார்க்குற விஷயத்துக்காக. ఈరోజు సాయంత్రం కూడా ఒక వివాహ కార్యాల గురించి మాట్లాడడానికి అబ్బాయిని చూసి మాట్లాడాల్సి వచ్చాం. போகும்போது மாப்பிள்ளை அந்த பொண்ணு வீட்டுக்காரர் சொல்லிட்டே வந்தார், ரவி பிரதர், అమ్మాయి ఇంటోళ్ళు వాళ్ళ తండ్రి చెప్తా వచ్చాడు, எதனாலும் செஞ்சிருவாங்க அப்படின்னாரு. నేను ఏదైనా కూడా వివాహానికి చేస్తానన్నాడు. இந்த ரவி பிரதருக்கு வந்து அங்க ஆராதிக்கிற ஒரு ஸ்தலத்தை கொடுத்துருக்க, எத்தனை தெரியுமோ தெரியல, కోనాపల్లిలో ఆరాధించడానికి స్థలాన్ని, మందిరాన్ని ఇచ్చి ఉన్నాడు. அப்படி சொந்த இடத்தை ஆண்டவருக்கு கொடுத்திருக்கிறாரு. ఆయన సొంత స్థలాన్ని దేవునికని ఇచ్చి ఉన్నాడు. அது ஒரு பகுதியை ஒதுக்கி இது ஆண்டவருக்குன்னு அவர் அப்பமே சொல்லிட்டாரு, இது நான் உங்களுக்கு கொடுத்துட்டாரு. ఇది ఇస్తానని దేవునికి ఇచ్చేశాడు. அந்த மகளுக்கு தான் பிசாசுடைய போராட்டம் தான் அவங்க ஆலயத்துக்கு வந்தாங்க. వాళ్ళ కూతురికి సైతాన్ పోరాటంలో నుండి మందిరానికి వచ్చారు. அந்த மகளுக்கு நிறைய திருமணம் மாப்பிள்ளை பார்த்துக்கினா எதுவும் செட் ஆகல. ఆ బిడ్డకు ఆ యొక్క వాళ్ళ కుమార్తెకు ఎక్కువ పెళ్లి కుమారుని చూశారు, జతపరచడానికి కాలేకపోయింది. పెట్రోల్ బంక్ వச்சிருக்கிறாரு, ఇప్పుడు పెట్రోల్ బంక్ పెట్టి ఉన్నాడు, లారీ వச்சிருக்கிறாரு, పెట్రోల్ ట్యాంకర్ పెట్టి ఉన్నాడు. பாருங்க, இன்னைக்கு பாருங்க, அதிசயம் எனக்கு ஆச்சரியமா இருந்துச்சு. ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు பாஸ்டர் என்னை கூட்டிட்டு போயிருந்தாரு, పాస్టర్ గారు తీసుకొని వెళ్ళిన్నారు. மாப்பிள்ளை வீடு ரொம்ப అరుமையா நல்ல வீடு கட்டி இருக்காங்க. మరి ఆ పెళ్లి కుమారుడి యొక్క కుటుంబం ఇల్లు చక్కగా కట్టబడింది. அப்படி மகா டென்டல் டாக்டரா இருக்கிறா. వాళ్ళ కూతురు వాళ్ళ అంటే ఆ యజమానుడి యొక్క కూతురు డెంటల్ డాక్టర్, మరుమగ రైల్వే డిపార్ట్మెంట్ வேலை செய்றாரு. వాళ్ళు అల్లుడు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ரெண்டு பேரும் கவர்மெண்ட் ரிட்டையர்மெண்ட் வேலை செஞ்சு ரிட்டையர், ஒரு టీచర్ இருந்து ரிட்டையர், இன்னொரு నర్సా இருந்து రిటైర్డ్. మరి వాళ్ళ యొక్క పెళ్లి కుమారుని యొక్క తండ్రి తల్లి రిటైర్డ్ లో ఉన్నారు. இந்த மாப்பிள்ளை தம்பி இப்போ அழகா வேலை செய்றாரு. ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడు మరి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు. பாருங்க, அவங்க பேசிக்கிட்டு இருக்கும்போது சொன்னாங்க, நீங்க ஒரு பைசா கூட எங்களுக்கு தர வேண்டாம் அப்படி சொன்னாரு, உங்களுக்கு நாங்க ஒரு 1 லட்சம் ரூபாய் தரேன் அப்படின்னாரு. ఆ పెళ్లి కుమారుని యొక్క తండ్రి చెప్పాడు, ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వద్దు, நீங்க எதுமே தர అయితే ఆ வேண்டாம். పెళ్లి కుమార్తె తండ్రి చెప్పాడు, నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను. అయితే ఆ పెళ్లి కుమారుని తండ్రి చెప్పాడు, మీరు అమ్మాయిని మాత్రం ఇస్తే చాలు, நான் எல்லாமே நாங்க பாத்துக்கிறோம், సమస్తం మేము చూసుకుంటాం, మ్యారేజ్ లో எந்த பொருளும் வேண்டாம், ఏది మాకు అవసరం లేదు. இது பார்க்கும்போது ஈசாக்குக்கு பெண் பார்க்க போனாங்க ரெபேக்காவை. ఇసాకుకి రెబెకాను చూడడానికి వెళ్ళినట్లుగా ఉంది. போகும்போதே பெண் வீட்டுக்கு மாப்பிள்ளை வீட்டுல இருந்து எல்லா பொருளையும் கொடுத்து அனுப்புனாங்க. మరి వెళ్ళేటప్పుడే మరి సమస్తమునిచ్చి పంపించాడు పెళ్లి కుమారుడు ఇంటి వాళ్ళు. என்னன்னு அத்தனை கொடுத்தாங்க, ఆ సమస్తాన్ని ఇచ్చారు. பொண்ணை மட்டும் கொடுத்தா போன்னு கூட்டு வந்தாங்க ரெபேக்காவை. బిడ్డను మాతిస్తే చాలని తీసుకొచ్చారు. அதே போல இந்த சம்பவத்தை பார்க்கும்போது நிச்சயமா தேவ ஜனங்களுக்கு தேவன் கொடுக்கிற பிள்ளைகளுக்கு எல்லாவற்றையும்
சாதகமா மாற்றுவார். దేవుడు తన జనులకి సమస్తమును సాధకంగా మారుస్తాడు. தேவனால கூடாத காரியம், దేవుని ద్వారా కూడినటువంటి కార్యం. வாசிப்போம் வேக வேகமா உங்களுக்கு வாசிங்க. 2 வசனம் உங்களுக்கு அற்புதத்துக்காக வாசிங்க. 2 కార్యాలు అద్భుతాల కొరకు మనం చూద్దాం. మార్కు 5:5 వాసిங்க. మార్కు సువార్త 5:5 చదువుకుందాం వేగమా త్వరగా. அடுத்த லூக்கா 5:5. லூக்கா 5:5. யோவான் 5:5. அவன் எப்போதும் இரவும் பகலும் மலைகளிலும் கல்லறைகளிலும் இருந்து கூக்குரல் விட்டு கல்லுகளினாலே தன்னை காயப்படுத்தி கொண்டிருந்தான். நீங்க அடிக்கடி ஊழியக்காரர் சொல்லியிருப்பாங்க, நீங்க வேதத்துல வாசித்திருப்பீங்க. దైవజనులు మీకు చెప్పి ఉంటారు, పరిశుద్ధ గ్రంథంలో చదివి ఉంటారు. ఇవనుకుల పిశాసు பிடிச்சதுனால, ఇతరులో అపవాది మరి చేత పీడింపబడడం వల్ల அவனால வீட்ல தங்க முடியல. వాడు ఇంట్లో ఉండేవాడు కాదు. இரவும் பகலும் கல்லுகளால காயப்படுத்திக்கிறான். రాత్రి పగలు రాళ్ళు తీసుకొని గాయపరుచుకునేవాడు. அவனை சங்கிலியால கட்டி வைக்கிறாங்க. అతనిని మరి సంకెలతో బంధించారు. அந்த சங்கிலி அத்து போடுகிறான். ఆ సంకెలను తుత్తునీలుగా చేసేసాడు. அவன் எங்க போயிருக்கானா? சுடுகாட்டுல கல்லறையில படுத்து கிடக்குறான். అతడికి నివాసం ఎక్కడంటే సమాధులలో. యేసు దెక్కపోలి அந்த నాட்டுக்கு வர்றாரு. యేసు దెక్కపోలి నాட்டுకు వర్రారు. దెక్కపోలి పట్టణానికి వస్తున్నాడు. அவன் இருந்த ஊர் దెక్కపోలిயா ஒரு நாடு. ఆయన ఉన్న స్థలము దెక్కపోలి అనే యేసు அவனை பார்த்த உடனே, యేసు వాన్ని చూసిన వెంటనే அவன் நிர்வாணமா இருக்கிறான், வாலிபனா இருக்கலாம். అతడు బట్టలు లేకుండా నిర్వాణంగా காயப்பட்டவனா இருக்கிறான், గాయముతో ఉన్నవాడుగా ఉన్నాడు. அவனை பார்த்தவன ஆண்டவர் மனது உருகி అతను చూసిన వెంటనే కనికరపడి ஒரே வார்த்தை சொன்னாரு. ఒకే మాట చెప్పాడు. యేసు சொன்னப்ப இவனை விட்டு பிசாசை போனாரு. యేసు వాన్ని చూసి చెప్పాడు, అపవాది వీన్ని విడిచి உடனே சுகம் பெற்றுவிட்டான். கர்த்தருக்கு நன்றி சொல்லுவோம். స్వస్థత పొందుకున్నాడు. யோவான் 5:5 வாசிங்க. యోహాను 5:5 చదవండి. 38 வருஷம் வியாதி கொண்டு ஒரு மனுஷன் அங்கே இருந்தான். எத்தனை வருஷம்? ఎన్ని సంవత్సరాలు? 38 வருஷம். 38 సంవత్సరములు బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. அவன் வியாதிப்பட்டிருக்கிறான். వ్యాధితో ఉన్నాడు. அவனுக்கு சுகம் கிடைக்க அவனால போக முடியல. அந்த குளத்துல தண்ணி கலக்கும் போது இவனு விடுறதுக்கு ஆள் இல்லங்க. కోనేటిలో నీళ్లు కదిలించేటప్పుడు அங்கேயே படுத்திருக்கிறான். దింపడానికి ఎవరు లేకపోవడం వల్ల అక్కడే ఉన్నాడు. యేసు அவனை பார்க்கிறாரு. యేసు ఆ స్థలానికి వచ్చి வெகு காலமா வியாதிஸ்தனா இருக்கான்னு சொல்லி మరి ఎక్కువ దినాలు అక్కడే ఉన్నాడు. தேவ பிள்ளை இந்த ராத்திரி நீ உட்கார்ந்த இடத்துல యేసు பார்க்கிறாரு. నువ్వు కూర్చున్న స్థలంలో దేవుడు చూస్తున్నాడు. உன் சரீரத்தை பார்க்கிறாரு. నీ శరీరాన్ని చూస్తున్నాడు. உன் சரீரத்துல எந்த பகுதி பாதிப்புன்னு பார்க்கிறாரு. నీ శరీరంలో ఏ అవయవం உனக்கு பலவீனமா இருக்கு, எந்த இடத்துல நீ பலவீனமா இருக்கிற, ఎక్కడ నువ్వు బలహీనతో ఉన్నావు, எந்த இடத்துல நீ நோய்பட்டு இருக்கிற, ఏ స్థలంలో వ్యాధితో ఉన్నావు. ஆண்டவர் உன்னை பார்த்து இன்னைக்கு ராத்திரி கேட்கிற ஒரு கேள்வி, நீ சுகம் பெற விரும்புகிறாயா? ఈ రాత్రిలో నిన్ను అడిగే దేవుడు ఒక ప్రశ్న, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా? ఆమె ఒరే వార్త தான், ఒకే మాట. உங்களை பார்த்து கேட்கிற சுகம் பெற விரும்புகிறாயா? మీరు స్వస్థత పడగోరుచున్నారా? உங்களுக்கு எங்கெல்லாம் பலவீனமா இருக்குதோ, ఎక్కడ బలహీనత ఉందో, எந்த நோய் உங்களை பலவீனப்படுத்துகிறதோ, ఏ వ్యాధి మిమ్మల్ని எந்த நோய் உங்களை அடிமைத்தனப்படுத்துகிறதோ, ఏ నొప్పి మిమ్మల్ని బానిసత్వంలో ఉంచిందో, இந்த ராத்திரி இயேசு உங்களுக்கு சுகம் தர போகிறார். ఈ రాత్రి యేసు స్వస్థత நன்றி சொல்லுவோம்மா. ప్రభుకు వందనాలు చెప్తాం. కరందర్ నன்றி சொல்லுவோம்மா. చప్పట్లు కొట్టి వందనాలు చెప్తాం. நன்றி சொல்லுவோம்மா. చప్పట్లు కొట్టి కరందర్ நன்றி சொல்லுவோம்மா. చప్పట్లు కొడదాం. இப்போ நம்ம ஜெபிக்க போகிறோம். మనం ప్రార్థించబోతున్నాం. எல்லாரும் யாரெல்லாம் பிசாசும்படி அல்லது இரவேளை தூங்க முடியாதபடி, ஒருவேளை உங்க தூக்கத்தில் உங்களை வந்து ஒரு பிசாசு அமுக்கிற மாதிரி அல்லது உங்களுடைய வாழ்க்கையில போராடுற மாதிரி இருக்குமான அந்த ராத்திரி வேளையில அந்த பிசாசின் கையில இருந்து உங்களை ஆண்டவர் விடுதலையாக்க போகிறார். ఒకవేళ రాత్రిలో నిద్రించేటప్పుడు శాతాను వచ్చి మిమ్మల్ని త్రొక్కినట్లుగా, భయపడినట్లుగా, భయము కలిగి చేసినట్లుగా మీ உங்க முன்னால இருக்கிறவன் 12 வயசுல இருந்து கிட்டத்தட்ட 25 வருஷம் வரைக்கும் பிசாசோடு வாழ்ந்தவன். మీ మధ్యలో ఉన్నటువంటి 12 సంవత్సరాల నుండి 25 வருஷம் என்னோட வாழ்ந்துச்சு. 25 సంవత్సరాలు ఉన్నవాడు. வெள்ளி செவ்வாய்னால தூங்க முடியாது. మరి మంగళవారము శుక్రవారం నిద్రపోడు. இந்த కదవ யாரோ திறக்கிற மாதிரி இருக்கும், తలుపు ఎవరో తెరిచేటట్లు மேல வந்து உடனே விழும், వెంటనే పైన వచ్చి పడేది. விழுந்தவன மூச்சு விட முடியாது. పైన వచ్చి పడితే శ్వాస పీల్చుకోలేరు. ஒரு நாள் 2 நாள் இல்ல, ఒక్క రోజు, ஒரு வருஷம் 2 வருஷம் இல்ல, ఒక్క సంవత్సరం 12 வயசுல இருந்து கிட்டத்தட்ட
93வது வருஷத்து வரைக்கும் அந்த ஆவி என்னோட இருந்தது. 12 సంవత్సరాల నుండి 93 సంవత్సరాల వరకు ఆ ఆత్మ ఈయన మీద ఉన్నింది. அந்த ఆవి எனக்கு అడిக்கடி சொல்லும், ఆ ఆత్మ అప్పుడప్పుడు చెప్పేది, நீ வாழ முடியாது, నువ్వు జీవించలేవు, செத்துப்பா, నువ్వు చనిపో, தற்கொலை பண்ணிக்க, ఆత్మహత్య చేసుకో, ஊரை விட்டு ஓடிரு, ఊరుని విడిచిపెట్టి పారిపో, நீ வாழ முடியாது, నువ్వు జీవించలేవు. இந்த ఆவி అడిக்கடி என்னை சொல்லும். వెంబడించి చెప్పేది, வெறித்தனத்தை உண்டாக்கும், మరి అతనికి కోపத்தை உண்டாக்கும், కోపాన్ని కలిగించేది, பயங்கரமான கோபத்தை உண்டாக்கும், భయంకరమైన కోపాన్ని కలిగించేది. ஒரு நாள் 2 நாள் அல்ல, ఒక్క రోజు 2 రోజులు కాదు, ஆனா ஒரு நாள் ராத்திரி. ఒక్క రోజు రాత్రి. எப்படி இந்த ராத்திரில உட்கார்ந்து இருப்பது போல நானும் ஒரு நாள் ராத்திரி, ఈ రాత్రి మనం అందరూ ఎలా కూర్చున్నామో అలా அந்த ஆவி வருது, அந்த ஆவி வருது, ఆ ఆత్మ వస్తుంది, வெள்ளிக்கிழமை வருது, శుక్రవారం వస్తుంది. அப்ப நான் ஆண்டவருடைய வார்த்தையை சொல்றேன், అప్పుడు ప్రభు యొక్క இயேசுவின் நாமத்தில் அப்படின்னு சொல்றேன். యేసు నామములు అంటున్నారు. அந்த முன்னால வந்த ஆவி அப்படியே பின்னால போனது, ఆ ముందుకొచ్చిన ఆత్మ అట్లే వెనక్కి వెళ్ళిపోయింది. ஆண்டவர் இன்னைக்கு உங்களுக்கு சுகம் தர போகிறார். యేసు ఈ రాత్రి స్వస్థత ఇవ్వబోతున్నారు. துதி எடுத்தா சாத்தான் ஓடுவான், முறுமுறுத்தா திரும்பி வருவா. எல்லாரும் எழுந்திருப்போமா? எல்லாரும் எழுந்திருப்போம். ஒருவேளை யாரெல்லாம் போராட்டத்தோடு இருக்கிறீங்களோ, யாரெல்லாம் பிசாசின் பிடியில இருக்கிறீங்களோ, அல்லது எங்களுக்கு சூனியத்தை பண்ணிட்டாங்க, எங்களுக்கு மந்திரத்தை செஞ்சிட்டாங்க, என் குடும்பத்துல என் பிள்ளைகளுக்கு எங்க வாழ்க்கையில சமாதானம் இல்லை, எங்க வாழ்க்கையில நிம்மதி இல்லை, சம்பாதிக்கிற பணமெல்லாம் సంపాదించే డబ్బులంతా ஒரு நாள் எங்க கஷ்டம் நீங்காதபடி போராடுது. ఒక్క రోజు కూడా మా కష్టము తొలగిపోకుండా ఉన్నది. இந்த ஆண்டவர் உங்களுக்கு சுகம் தர்ற நேரம், ఇది స్వస్థత உங்களை விடுதலையாக்குற நேரம், విడిపించే உங்க సమయం, தரித்திரத்தை உங்களை விட்டு அகற்றுகிற நேரம், దరిద్రత మీలో నుండి తొలగించే సమయం, எங்களா நீங்க தலை குனிந்திரோ தலையை நிமிர செய்கிற நேரம், ఒకవేళ తల వంచుకొని నడుస్తూ ఉంటే எங்களா தலை குனிந்து நின்னீங்களோ, నడుస్తారు, எங்களா நீங்க தலை குனிஞ்சு நின்னீங்களோ, ఎక్కడెక్కడ మీ உங்க தலையை உயர்த்துகிற இந்த ராத்திரி మీ తలను దేవుడు హెచ్చించేవాడు. ஆமா, எல்லாரும் கரங்களை தட்டி துதி எடுத்தா சாத்தான் ஓடுவா, முறுமுறுத்தா திரும்பி வருவா. துதி எடுத்தால் சாத்தான் ஓடுவா, முறுமுறுத்தா திரும்பி வருவா. துதித்து பாடி மதிலை இடிப்போம், மகிழ்ந்து பாடி எரிகோ பிடிப்போம். துதித்து பாடி எல்லாரும் கரங்களை தட்டி துதித்து பாடி மதிலை இடிப்போம், மகிழ்ந்து பாடி எரிகோ பிடிப்போம். துதி எடுத்தால் சாத்தான் ஓடுவா, முறுமுறுத்தா திரும்பி